ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారు చేయవలసిన పూజ ఒకటి మిగిలిపోయింది. అందుకే లైఫ్ సెటిల్ కావట్లేదు. అయితే వృషభ రాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? మీ లైఫ్ సెటిల్ కాకపోవడానికి కారణం ఏమిటి? అలాగే వీరు బాకీ పడ్డ పూజ ఏంటి? ఆ పూజ ఏ విధంగా చేయాలి? బాకీ పడ్డ పూజని పూర్తి చేసిన తర్వాత మీరు ఎటువంటి ఫలితాలను చూస్తారు అనే వివరాలను కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి వారు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు. వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా వీరిని ప్రేమించాలి అని కోరుకుంటారు. అంతేకాదు సుమా, ఎంతటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఉంటారు. వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులు అని చెప్పవచ్చు. వృషభ రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడనిదే వదిలిపెట్టారు. తమ భర్త జీవిత భాగస్వామి నుంచి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు. ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది. స్థిరమైన భావాలు ఉంటాయి. వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా తగ్గిపోతుంది. ఇక ధన సంపాదన విషయంలో వృషభ రాశి వారు అదృష్టవంతులు అని చెప్పవచ్చు. అయితే వీరికి విలాసాల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో గాని స్పెక్యులేషన్లో గాని నష్టపోయే అవకాశం ఉంది. ఇక వృషభ రాశి వారిలో ముఖ్యంగా జన్మ నక్షత్రాలు అయిన కృత్తిక, రోహిణి, మృగశిర నక్షత్రాల యొక్క అధిష్టాన దేవతలు, వాటికి సంబంధించిన పూజా వివరాలు తెలుసుకుందాం. కృత్తిక జన్మ నక్షత్రానికి అధిష్టాన దేవత అగ్ని. అగ్ని అనుగ్రహం పొందడానికి శివ పంచాక్షరి మంత్ర సాధన చేయాలి. శివ మానస పూజ, ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేయాలి. శివాలయంలో రుద్రాభిషేకం, రుద్రార్చనలు చేయించాలి. ఇంటి యందు స్ఫటిక లింగాన్ని ఉంచుకొని శివ పంచాక్షరి మంత్ర ఉచ్చారణతో ప్రతి నిత్యం వీరు శివలింగానికి నీటితో అభిషేకం చేయాలి. ఆదివారం బెల్లంతో గోధుమల పాయసం చేసి ఆదిత్య హృదయ స్తోత్ర పఠనంతో సహా సూర్యునికి నివేదించి భుజించడం వల్ల వీరికి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. ఇంట్లో తెల్ల సంపంగి, జాజి మల్లె, మాలతి అలాగే నందివర్ధనం పుష్ప వృక్షాలను పెంచుకోవాలి. వాటితో శుభార్చన చేయాలి. పురోహితులను తరచూ కలవాలి. తమలపాకులు, వక్కలు, అరటి పండ్లు అలాగే 51 రూపాయిని దక్షిణగా పెట్టి పాదాభివందనం చేసి వారి ఆశీస్సులు తీసుకోవాలి. వేద పండితుల సేవ. వేద పండితుల సేవ కూడా ఎలా చేయాలి? వారి పాదాలకు నమస్కరించుట, ఆశీస్సులు పొందుట వంటివి చేయాలి. దేవాలయాలకు పూజ కొరకు తెలుపు రంగు పుష్పాలను సమర్పించాలి. దేవాలయాలలో పాలు, చక్కెరతో చేసిన శ్వేతాన్నం నివేదనగా చేయాలి. ప్రతి నెల మీ జన్మ నక్షత్రం రోజున మీకు తోచిన ఆహార పదార్థాలు కొని మీ చేతితోనే బీదవారికి ఇవ్వండి. దీనితో మీ సంపద వృద్ధి అవుతుంది. ఆహార పదార్థాలు కొనివ్వడం వీలు కాకపోతే కనీసం 1/2 డజను నాణ్యమైన అరటి పండ్లైనా కొని ఒక నిరుపేదకు ఇవ్వండి. మీ దోషాలు తొలగి మీ సంపదలు వృద్ధి అవ్వడానికి ఇది అత్యంత సమర్థవంతంగా పనిచేసి జ్యోతిష్య పరిహారం. కాబట్టి ప్రతి నెల తప్పనిసరిగా ఈ పరిహారం ఆచరించడానికి ప్రయత్నించండి. రోహిణి జన్మ నక్షత్రానికి అధిపతి చంద్రుడు. చంద్రుని అనుగ్రహం పొందడానికి సంకష్టహర చతుర్థి వ్రతం చేయాలి. సంకష్టహర చతుర్థి ఉపవాస దీక్షలు చేయాలి. తెలుపు రంగు వస్త్రాలు ఎక్కువగా ధరించాలి. తెల్లని ధాన్యము మరియు తెలుపు రంగు వస్త్రాలు, శివాలయంలోని అర్చక స్వాములకు పాదాభివందనం చేసి తమలపాకులు, వక్కలు, అరటి పండ్లు 51 రూపాయలు దక్షిణగా పెట్టి దానం ఇవ్వాలి. శివునికి గోక్షీరంతో అభిషేకం చేయించాలి. శ్రీ లలితాంబకు త్రిమధుర నైవేద్యము సమర్పించాలి. అంటే ఆవు పాలు, తేనె, శర్కర, తెల్లని ఎద్దుని శివాలయంలో పూజించాలి. వాటిని గ్రాసము తినిపించాలి. గోశాలకు గోగ్రాసము సమకూర్చాలి. గోవులకు సేవ చేయాలి. ప్రతి నెల మీ జన్మ నక్షత్రం రోజున మీకు తోచిన ఆహార పదార్థాలు కొని మీ చేతితోనే బీదవారికి ఇవ్వండి. దీనితో మీ సంపద వృద్ధి అవుతుంది. ఆహార పదార్థాలు కొనివ్వడం వీలు కాకపోతే కనీసం 1/2 డజను నాణ్యమైన అరటి పళ్ళైనా కొని నిరుపేదకు ఇవ్వండి. మీ దోషాలు తొలగి మీ సంపదను వృద్ధి అవ్వడానికి ఇది అత్యంత సమర్థవంతంగా పనిచేసే జ్యోతిష్య పరిహారం. కావున తప్పనిసరిగా ప్రతి నెల ఈ పరిహారం ఆచరించడానికి ప్రయత్నించండి. మృగశిర జన్మ నక్షత్రానికి అధిపతి కుజుడు. మృగశిర జన్మ నక్షత్రానికి అధిష్టాన దేవత సోముడు. అంగారక చతుర్థి, అంగారక షష్ఠి, సంకష్టహార చతుర్థి రోజులలో ఉపవాసం ఆచరించాలి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. పైన తెలుపబడిన రోజులలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఆరాధించాలి. ఎరుపు రంగు ధాన్యము శివాలయంలోని అర్చక స్వాములకు పాదాభివందనం చేసి తమలపాకులు, వక్కలు, అరటి పండ్లు
51 రూపాయలు దక్షిణ పెట్టి దానం ఇవ్వాలి. ఎర్రని కందులు అలాగే శర్కరతో చేసిన పూర్ణము శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి నివేదన చేయాలి. వీరు నలుపు మరియు నీలము రంగు వస్త్రాలను ధరించకూడదు. సంగీతవేత్తలకు ఎర్రని వస్త్రాలు బహుకరించి వారి ఆశీస్సులు పొందాలి. శ్రీ దుర్గా అమ్మవారిని ఎర్రని వస్త్రముని సమర్పించాలి. శ్రీ దుర్గా ఆలయం నందు ఎర్రని వస్త్రాలు దానం చేయాలి. దేవాలయం నందు పళ్ళు దానం చేయాలి. ప్రతి నెల మీ జన్మ నక్షత్రం రోజున మీకు తోచిన ఆహార పదార్థాలు కొని మీ చేతితోనే బీదవారికి ఇవ్వండి. దీనితో మీ సంపద వృద్ధి అవుతుంది. అంతేకాకుండా ఆహార పదార్థాలు కొనివ్వడం వీలు కాకపోతే కనీసం అరడజను నాణ్యమైన అరటిపళ్ళైనా కొని ఒక నిరుపేదకు ఇవ్వండి. మీ దోషాలు తొలగి మీ సంపదలో వృద్ధి అవ్వడానికి ఇది అత్యంత సమర్థవంతంగా పనిచేసే జ్యోతిష్య పరిహారం. కావున తప్పనిసరిగా ప్రతి నెల ఈ పరిహారం ఆచరించడానికి ప్రయత్నించండి. వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు. శుక్రగ్రహం యొక్క అధిష్టాన దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. శుక్రుని యొక్క అనుగ్రహం కొరకు శుక్రవారం రోజులలో అమావాస్య తిథులలో శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని పూజించాలి. శుక్రవారం రోజులలో శ్రీ మహావిష్ణువు సమేత మహాలక్ష్మి ఆలయాలను పుణ్యక్షేత్రాలను దర్శించాలి. ఆలయంలో కొబ్బరికాయ, అరటి పండ్లు, పూలు, అగరబత్తి, కర్పూరం వంటివి సమర్పించి శుక్రుని అనుగ్రహం కొరకు ప్రార్థన చేయాలి. శుక్రవారం అమావాస్య తిథులలో శ్రీ మహాలక్ష్మి మంత్రాలను, శ్రీ కనకదార స్తోత్రాన్ని, శ్రీ సూక్తాన్ని పఠించాలి. శుక్రుని అనుగ్రహం, శుక్రుని యొక్క బీజ మంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి శుక్రవారం 16 సార్లు పఠించాలి. ప్రామాణిక జ్యోతిష్య గ్రంథాల ప్రకారం శుక్రగ్రహానికి మరొక అధిష్టాన దైవం ఇంద్రాణి. ఇంద్రుని యొక్క సతీమణి. ఇంద్రాణి అమ్మవారిని శచీదేవి, ఐంద్రి, మహేంద్రి అని వివిధ పేర్లతో పూజిస్తారు. శుక్రుని అనుగ్రహం కొరకు శుక్రవారాలలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి పూజలతో పాటుగా శ్రీ ఇంద్రాణి అమ్మవారిని కూడా పూజించి శ్రీ ఇంద్రాణి అమ్మవారి మంత్రాలు, స్తోత్రాలు పఠించి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం కొరకు ప్రార్థించాలి. ఇంద్రాణి అమ్మవారి మంత్రాలు కొన్నింటిని కింద ఇచ్చాము. శుక్రవారంలో క్రింద ఇచ్చిన వాటిలో మీకు నచ్చిన మంత్రాలలో 108 సార్లు పఠించండి. వృషభ రాశి వారు స్త్రీలను గౌరవించాలి. వివాహం కాని అమ్మాయిలకు త్వరగా వివాహం జరగడానికి సహకరించాలి. అలాగే బొబ్బర్లతో ఆహార పదార్థాలు చేసి పేదలకు పంచాలి. గోవుకు బొబ్బర్లను నీటిలో నానబెట్టి తినిపించాలి. శుక్రవారం నాడు నియమంగా ఉండాలి. శుక్రవారం రోజున ఉపవాసం కూడా ఆచరించవచ్చు. శుక్రుడు అధిపతిగా ఉన్న వృషభ రాశి వారికి అదృష్ట రోజులు గురువారం మరియు శుక్రవారం. అదృష్ట సంఖ్యలు 2 అలాగే 8. అదృష్ట రంగులు గులాబీ మరియు ఆకుపచ్చ. ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల శుక్రగ్రహం యొక్క అనుకూల ఫలితాలను పొందగలుగుతారు. అలాగే శుక్రుడి అనుగ్రహం వల్ల వాహన ప్రాప్తి, దీర్ఘాయువు, భోగభాగ్యాలు, బలమైన అనుబంధాలు, దాంపత్య సుఖం, ధనప్రాప్తి, సంపదల వృద్ధి, విద్య మరియు కళలలో పురోగతి, సుసంపన్నమైన గృహ సంతోషం, గౌరవ మర్యాదలు వంటివి అనుకూల ఫలితాలు లభిస్తాయి. సో చూశారు కదండి, వృషభ రాశి వారికి కెరీర్లో అభివృద్ధి పొందడానికి, అలాగే వీరు తలపెట్టిన ప్రతి పని పూర్తి అవ్వడానికి, ప్రతి విషయంలో ముందు ఉండడానికి వృషభ రాశి వారు ఏ పూజ చేయాలి, వృషభ రాశి వారు బాకీ పడిన పూజ ఏంటి, ఆ పూజ ఎలా చేసుకోవాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.